ఎన్నికలకు ముందు అందరికీ పెన్షన్లు అందిస్తాం, అవ్వాతాతలను ఆదుకుంటామని చెప్పిన కూటమి అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించింది. పెన్షన్ కోసం అవ్వాతాతలను కష్టపెడుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం బత్తలపల్లి మండలం చీమల నాగేపల్లిలో 90 ఏళ్ల వృద్ధురాలికి పెన్షన్ దక్కలేదు. దీంతో పెన్షన్ కోసం ఎంపీడీఓ కార్యాలయం వద్దే బైఠాయించి పడిగాపులు కాస్తోంది. చీమల నాగేపల్లిలో పెన్షన్లు పంపిణీ చేయకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాకు మా అమ్మ వస్తానే పింఛని ఇప్పుడే కాదు, ఈ కాళ్ళు చేతులు నా పొద్దునుంటే ఇంటికాడికి వచ్చి వచ్చిపోతానికి. ఇప్పుడు ఏమో ఇంత ఇప్పుడు వస్తాము, రేపు వస్తాము. ఇంకా ఆమె ఖాళీకి కట్టుకట్టాము, మంచం వేసినారు. నీకు ఇద్దరికి వస్తలేవా వస్తలేవు చాలేనైనా సార్ రాడా నైనా. పెన్షన్ కోసం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఈ వృద్ధురాలు పడిగాపులు కాస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తి వివరాలు అడుగుదాం. మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. శివారెడ్డి, ఆమె కనీసం నడవలేని పరిస్థితి, అక్కడ కూర్చుని అక్కడే నిద్రపోతున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏం జరుగుతోంది అక్కడ? ఎందుకు పెన్షన్లు పంపిణీ చేయలేదు? టీడీపీ నాయకులు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నేతల నిర్వాహకం వల్లే ఈ వృద్ధురానికి పెన్షన్ దక్కని పరిస్థితి కనిపిస్తుంది. ఈ వైనం సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం చీమల నాగేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి అధికారులు వెళ్ళివ్వలేదు, అదేవిధంగా సచివాలయ సిబ్బందిని వెళ్ళకూడదు, మీరు పెన్షన్ ఇవ్వడంతో స్పష్టంగా టీడీపీ నేతలు హుకుం జారీ చేయడంతో ఇప్పటిదాకా ఆ గ్రామంలో ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే 90 ఏళ్ల నాగలక్ష్మి అనే వృద్ధురాలు నేరుగా ఎంపీడీఓ కార్యాలయం తీసుకొని వచ్చారు. ఆమె అధికారులకి మొరాయించుకున్నప్పటికీ విన్నవించుకున్నప్పటికీ ఒకరు స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. 90 ఏళ్ల ఈ వృద్ధురాలకు సంబంధించి ఇప్పటిదాకా ఇంటికే వెళ్ళి నేరుగా గ్రామ వార్డు వాలంటీర్లు నేరుగా ఇచ్చేవారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి అదేవిధంగా ఇప్పుడు 7,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ 3 రోజులు అయినప్పటికీ పెన్షన్ అందకపోవడం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపులో భాగంగానే ఇక వ్యవహరిస్తున్నారని స్థానికులు కూడా అభిప్రాయపడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. బత్తలపల్లి మండలం చీమల నాగేపల్లి గ్రామానికి సంబంధించి 90 ఏళ్ల నాగలక్ష్మి ఈ వృత్తులే కాదు మిగతా బాధితులు కూడా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పెన్షన్ ఇప్పుడు దాకా అందకపోవడం పూర్తి స్థాయిలో చర్చనీయాంశం. ఇప్పటికైనా సరే మానవతా దృక్పథంతో స్పందించండి, ఖచ్చితంగా తమకు పెన్షన్ వాళ్ళని లబ్ధిదారులు కోరుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.